అందరికీ నమస్కారం. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు, మీరు పబ్లిక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కదా. మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి అంటే ముందుగా మీరు చేసే పని పట్ల ధ్యాస ఉండాలి. ఆ ధ్యాసే ధ్యానం కావాలి. మరి దానికి ఒక చిన్న కథ చెప్తాను, వినండి. ఒక ఊర్లో ఓ కుమ్మరి ఉన్నాడు. అతను ఒకరోజు కుండను చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు. చక్రం తిప్పుతూ మట్టి ముద్దను అందమైన కుండగా మలచడంలో తన చేతులను నైపుణ్యంతో కదుపుతున్నాడు. ఈలోగా ఒక పొరుగురి మనిషి వచ్చి, బాబు, ఇక్కడ డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ ఇల్లు ఎక్కడా అని అడిగాడు. కుమ్మరి తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. కనీసం పెద్ద మనిషి వంక కూడా చూడలేదు. అతను మళ్ళీ, చూడు బాబు, మిమిక్రీ చేసే డాక్టర్ వేణుమాధవ్ గారి ఇల్లు ఎక్కడా స్వరం పెంచి అడిగాడు. అతను చూడలేదు. బహుశా చెవిటివాడై ఉంటాడని పెద్ద మనిషి కదిలాడు. నిమిషం తర్వాత కుమ్మరి పని పూర్తి చేసి ఆయన్ని గట్టిగా పిలిచాడు. ఆశ్చర్యంతో అతను వెనక్కి వచ్చాడు. ఇందాక నన్ను ఏదో అడిగారు, ఏమిటది అన్నాడు. నోరు పడిపోయేలా అడిగాను, డాక్టర్ వేణుమాధవ్ ఇల్లెక్కడా అని. మళ్ళీ అడగాలా అన్నాడు మండిపడుతూ ఆ మనిషి. అయ్యా, ఇందాక నేను ఈ కుండను అందంగా మలచడంలో ఉండిపోయాను. ఆ సమయంలో నాకు ఒక్క మాట కూడా వినబడలేదు అన్నాడు. చదువుకునేవారు గుర్తించవలసిన మంచి విషయం ఇది. మీరు చదువుకునే గదిలో టీవీ, రేడియోలు పనిచేస్తున్నా, ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నా, వాహనాలు చప్పుడు విన్నా మీ పని మీద ధ్యాస ఉండాలి. అంటే మీ చదువు పట్ల మీకు ధ్యాస ఉండాలి. బస్ డ్రైవర్కి బస్సులోని మాటలు కానీ, వింటున్న పాటలు, రోడ్ల మీద రోద, ఇలా ఎన్ని ఉన్నా తన బస్సును ఏకాగ్రతతో నడిపి గమ్యస్థానానికి చేరుతున్నట్లే మీరు కూడా చదివి మీ గమ్యస్థానానికి చేరాలని నా కోరిక. ఇట్లు మీ సుజాత గోవిందం.